అందరికీ నమస్కారం. మొదటిగా ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం నాయకులకు, తెలుగుదేశం కార్యకర్తలకు, చేసిన పత్రికా విలేకరుల మిత్రులందరికీ, మరి దాంతోపాటు నియోజకవర్గంలో ఉన్న వివిధ స్థాయిల్లో ఉన్న అధికారులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు చివరి రోజు సంవత్సరానికి. సంవత్సరం చివరి రోజు జరిగిన సంవత్సరంలో ఉన్న మంచుల్ని, దాంతోపాటు జరిగిన చెడుని అన్నిటినీ ఆలోచన చేసుకొని మంచి జరుగుంటే మంచి నుంచి మనం ఇది కంటిన్యూ చేయాలి, చెడు ఏదైనా చెడో లేకుంటే మనం ఏమైనా తప్పులు చేస్తుంటే ఆ తప్పులు రిపీట్ కాకూడదు అని చెప్పని మనం కూడా ఆలోచన చేసుకుని వచ్చే సంవత్సరం అంతా మీరంతా ఒక మంచి సంవత్సరాన్ని, మంచి కాలాన్ని, మంచి ఆరోగ్యాన్ని, మంచి కాలాన్ని మీరంతా కూడా ఆనందంగా మీరు గడపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఈరోజు పెట్టడానికి, సంవత్సరం చివరి రోజు పెట్టడానికి ఒక చిన్న కారణం ఏంటంటే ప్రెస్ మీటు. మొన్న పాయింట్కి క్లియర్గా వచ్చేద్దాం మనం. మొన్న జరిగిన ఒక చిన్న ప్రెస్ మీట్ ధర్మవరంలో జరిగింది. జరిగిన ప్రెస్ మీట్లో ఒక మాజీ, ఇక్కడ ఉన్న అనేకమైన సమస్యలు, అంటే అదొకటే కాదు, నేను రకరకాల సమస్యల మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇట్స్ వన్ ఆఫ్ ద పార్ట్. ఇప్పుడు ఎందుకంటే దాని మీద నేను కూడా క్లారిటీ ఇచ్చుకోవాలా. మామూలుగా నలుగురు కూర్చునేటోళ్ళను, ఈరోజు నేను ఒకటే కూర్చున్నా. ఎందుకంటే పర్సనల్ ఎలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఒకటే కూర్చున్నాను. ప్రజల సమస్యలు, పార్టీ సమస్యలు అయినప్పుడు మేము 10 మంది కూర్చొని దాని మీద నేను ఏదన్నా సమాధానం చెప్పాలనుకుంటుంది. ఈరోజు ఒకటే కూర్చోవడానికి కారణం ఏంటంటే పర్సనల్ ఎలిగేషన్స్ కొన్ని మాట్లాడారు కాబట్టి దానికి నేనే సమాధానం చెప్పాలి కాబట్టి దాని మీద నేను కూర్చోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మొన్న ఒక ఆయన మాట్లాడుతూ రకరకాల విషయాలు చెప్తూ ఆయన వ్యూ ఆయన ప్రొజెక్ట్ చేసుకొని రావడం జరిగింది. దాంట్లో ఒక విషయం ఆయన గుర్తుపెట్టుకోవాల్సింది మర్చిపోయినట్టున్నాడు, దాని ఒకసారి గుర్తు చేస్తా. దాన్ని కూడా ఏంటంటే, మొదటిగా ధర్మవరాన్ని నువ్వు అడ్రస్ చేసే ముందు, ధర్మవరం ప్రజలను అడ్రస్ చేసే ముందుగా ధర్మవరం ప్రజలకు కానీ, ధర్మవరానికి కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు క్షమాపణ చెప్తూ నువ్వు దేనైనా మొదలు పెట్టాలి. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, అతి ఎక్కువ నీ అవసరం ఉన్నప్పుడు నువ్వు మధ్యలో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ వదిలేసిపోవడం వల్ల దీన్ని మర్చిపోయినట్టున్నావు. తప్పేం లేదు, క్షమాపణ చెప్పడంలో తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళు చేస్తే మనం నాయకులు అయ్యాం, ప్రజలు మనల్ని నిలబెట్టి ముందుకు నడిపిస్తే మనం నాయకులు అయ్యాం కాబట్టి వాళ్ళకి క్షమాపణ చెప్పడంలో దాంట్లో ఎటువంటి చిన్నతనం లేదు. ఈరోజు నువ్వు 99% నన్ను కోరుకుంటున్నారంటున్నావే, 99% నిన్ను కోరుకుంటుంది ఏంటంటే ఒక చిన్న సారీ, తప్పైంది, అది జరగకుండా ఉండాల్సింది. ఇది ఒక్కదాని కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. కాబట్టి నువ్వు ఏదైనా అడ్రస్ చేసినప్పుడు దయచేసి ఒక సారీతో మొదలు పెడితే చాలా బాగుంటుంది అని చెప్పి ఆయనకు కూడా చిన్న అడ్వైస్ ఈరోజు పత్రికా ముఖంగా నేను కూడా తెలియజేస్తున్నాను. మరి దాంతోపాటు అనేకమైన ఎలిగేషన్స్ ఆయన చేసుకుంటూ నా మీద కానీ, లేదా మా కుటుంబం మీద కానీ, ప్రాప్తా నియోజకవర్గంలో జరిగిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాల మీద కానీ ఆయన చెప్పుకుంటూ రావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈయన చెప్పడం ఏంటంటే, ఒక 2-3 ఎలిగేషన్స్ ఆయన గట్టిగా చేసుకుంటూ వచ్చాడు. దాంట్లో ఏంటంటే ముఖ్యమైనది 3 కోట్ల రూపాయలు పెట్టి ఆయన ఏదో కాలువ తీశాడు ధర్మవరం చెరువులకు నీళ్లు రావడానికి. దాన్ని ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళంతా బిల్లులు చేసేసుకున్నారు అని చెప్తున్నారు. ఈరోజు ఒక విషయాన్ని నేను ఏదైనా క్లియర్గా చెప్తాను. ఈరోజు ధర్మవరం చెరువుకు నీళ్లు రావాలంటే అందరినీ వారించి అక్కడ పైన ఎన్నో చెరువులు నిండుతూ కింద దాకా రావడానికి వస్తేనే ఇవి రాగలుగుతున్నాయి నీళ్ళు ఇక్కడ దాకా. దాంట్లో మేడాపురం కానీ, పులేట్పల్లి కానీ, అదే రకంగా ఇక్కడ నామాల దగ్గర ఇది కానీ, మనకు చెరువు కానీ, కుంటలు కానీ, ఇవన్నీ నిండుకుంటూ పూర్తిగా వచ్చినాక అక్కడి నుంచి మోటకమల్లోకి రావడం, అక్కడి నుంచి ధర్మవరం చెరువులోకి నీళ్లు రావడం జరిగింది. దానికి పైన అక్కడ దాకా నీళ్లు తీసుకురావడానికి అక్కడున్న తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, మేము కావచ్చు,
మా వంతు కృషి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మా వంతు కృషి చేస్తూ రాప్తాడంతా కూడా 48 చెరువులు, 100కు పైగా చెక్ డ్యాంలు, 100కు పైగా కుంటలు నింపుకుంటూ నీళ్ల కోసం ఇదైపోయే ప్రాంతాన్ని కూడా ఈరోజు వరి పండించుకొని చేపల చెరువులు పెట్టుకొని బ్రహ్మాండంగా ఉండే పరిస్థితికి ఎంతో కృషితో మేము అక్కడికి తీసుకురావడం జరిగింది. దానన్నింటినీ కూడా కామెంట్ చేస్తూ మేమేదో 3 కోట్లతో కాలువ తీశానని చెప్తున్నారు. సరే నువ్వు 100 చెప్పుకోవచ్చు, నువ్వు 3తో తీశానని చెప్పొచ్చు, 100తో తీశానని కూడా చెప్పొచ్చు. కానీ ప్రజలు తిక్కులు కాదు, చూస్తానే ఉన్నారు. ఒక్కసారి నువ్వు ఎక్కడ తీసావో ఒకసారి మర్చిపోయావేమో, మరి 3 కోట్లు ఏమన్నా ఎమ్మెల్యేకి ఇచ్చిందని దీంట్లో ఈ వాటాలే వేస్తున్నావేమో ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. ఒకసారి వెళ్ళి ఎక్కడ నువ్వు కాలువ తీసావనేది ఒకసారి ఆలోచన చేయి. ఈరోజు నేనే ధర్మవరం చెరువుకు నీళ్లు రావడానికి నేను ప్రయత్నం చేశానని చెప్పి నేను చెప్పను, కానీ అక్కడ ఉన్న దాంట్లో నువ్వు 3 కోట్ల రూపాయలు ఎక్కడ చేశావు, ఎక్కడ ఎవరు దాని నుంచి డబ్బులు ఏ బిల్లులు పెట్టుకున్నారనే విషయాన్ని కూడా చాలా క్లియర్ గా చెప్తే చాలా బాగుంటుంది. ప్రాంతం బాగుండాలి, రైతాంగం బాగుండాలి అని చెప్పి ఎక్కువగా ఆలోచన చేశాం. అంతేగాని తలకు పేటాలు చుట్టుకొని, పంచలు కట్టుకొని, కర్రలు పట్టుకొని, మంచాలు వేసుకొని కాలువల మీద డ్రామాలు చేయడానికి నేను ఈరోజు ప్రయత్నం చేయలేదు. ఈరోజు ధర్మవరం చెరువులోకి నీళ్లు రావడానికి కూడా గతంలో రేగాటిపల్లి గ్రామానికి సంబంధించిన రేగాటిపల్లి మధు ఈరోజు జనసేన జనరల్ సెక్రటరీ, ఆయన కూడా వాళ్ళ ఊర్లో సర్పంచ్గా ఉండడం వలన ఆ ప్రాంతానికి ఆ చెరువుకి నీళ్లు తీసుకుపోవాలని చెప్పని చాలా మాటలు మమ్మల్ని అడిగి దాదులూరు దగ్గర నుంచి వాళ్ళ చెరువులోకి నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేయడం జరిగింది. నీళ్లు తీసుకుపోయే ప్రయత్నంలో ఆయన కాలువ తీసుకుని వాస్తవంగా దాన్ని సరిగ్గా నడుపుకొని ఉంటే అక్కడి నుంచి కూడా డైరెక్ట్ నీళ్ళు వచ్చేది. నువ్వు ఆ రోజు క్రెడిట్ ఏదో వాళ్ళకు వస్తుందనే ఆలోచనతో సొంత డబ్బులతో ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఏమో నీరు మట్టి కింద కూడా ఆ కాలం ఎంతవరకు ఉందో నియోజకవర్గంలో చేసి పెడతాం, ఎందుకంటే చెరువులకు నీళ్లు వస్తాయి కదా, తప్పేముందంటే లేదు నా సొంత చెరువుకి నా పంచాయతీ సర్పంచ్ కాబట్టి మేము సొంత నిధులు మేము కూడా వెచ్చించుకోవాలనే ఆలోచనలో ఉన్నాం, మేము ఖచ్చితంగా ఖర్చు పెట్టుకుని మేము నీళ్లు తీసుకుపోతామని చెప్పి ఆయన కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. చెప్పి ఆయన ఆ చెరువుకి నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేసినప్పుడు మనం ఏం చేసినాం, సంచులు అడ్డం వేసినాం. వీళ్ళ ద్వారా వస్తే నాకు పేరు ఎక్కడ వస్తుంది, నేనేదో ఇంకో డ్రామా చేయాలని తీసుకొని పోయి ఒక మూట బియ్యం వండించి ఆడందరికీ భోజనాలు పెట్టించి స్టోర్ బియ్యము మనం అన్ని మాటలు చెప్పి మళ్ళీ ఏంది కాక నీళ్ళు ఎక్కక దాన్ని మనసంగా వదిలేస్తే ఆయా ప్రజాపతిగా పోయే పరిస్థితి. ఎక్కడైతే అక్కడి నుంచి దాదులూరు వరకు నీళ్ళు తీసుకురావడానికి ఎంతో కృషి ఉంది. దాంట్లో దాదులూరు దగ్గర నుంచి కిందకు నీళ్ళు వదిలితే మనకు దగ్గర గొట్టూరు వరకు నీళ్ళు వచ్చే పరిస్థితి. ఈ రకంగా అనేకమైన ప్రాంతాల్లో మనకు ఆల్రెడీ అవకాశం ఉన్న చోట నువ్వు ప్రెస్టేజ్లకి డ్రామాలు చేయడానికి పోయి మీరు చాలా ఆ రోజు ఏదో మనం ఏదో చేస్తున్నామని చెప్పి ప్రజలకు చూపించుకోవాలనే ప్రయత్నంలో ఆ ప్రయత్నం ఎక్కువైపోయి చెరువులు నింపి ప్రాంతాలు బాగుండాలనే ఆలోచన కొంచెం తగ్గిపోయి చాలా అవకాశం ఉండి కూడా చాలా చోట్ల మనం నీళ్ళు ఇచ్చుకోలేని పరిస్థితి కూడా ఈరోజు ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలి. ముందు అసలు 3 కోట్ల వరకు నువ్వు యాడ్ చేసినావు, ఒకసారి నువ్వు అది చూపిస్తే కూడా చాలా బాగుంటుంది. చైనీస్ ప్రకారం ఫలానా ఊరి దగ్గర ఇంత చేసినా, ఫలానా ఊరి దగ్గర ఇంత చేసినా అని చెప్పారు. మరి దాంతో పాటు ఇంకో ముఖ్య అలిగేషన్ ఏంటంటే రోడ్ల గురించి చెప్తానాడు ఆయన. ఆ రోజు వాస్తవంగా నియోజకవర్గం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి నియోజకవర్గంలోనూ రోడ్లు రావాలని చెప్పని, ఇందులో మా కృషి ఎంత ఉందో మాకంటే ఎక్కువ కృషి ఏ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేకి ఎంత కృషి ఉందో అంతకంటే ఎక్కువ కృషి నారా లోకేష్ గారిది. ఎందుకంటే ఆయన ప్రతి చోట రోడ్లు ఖచ్చితంగా మనం అయిపోగొట్టాలని చెప్పని నియోజకవర్గ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోడ్లన్నింటినీ కూడా ఫినిష్ చేయాలి, అన్ని రోడ్లు అయిపోవాలని చెప్పని ఆయన కూడా ఆ రోజు మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి ఆయన ఒక టెండర్స్ ని ఫ్లోట్ చేయడం జరిగింది. కానీ ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో టెండర్ రేట్లు తక్కువగా ఉన్నాయనే ఆలోచనతో రాష్ట్రంలో చాలా చోట్ల, దీంట్లో ఒకరిని బ్లేమ్ చేయడం కాదు, ఒక్కొక్కరి ప్రయారిటీస్ డిఫరెంట్ గా ఉంటాయి, ఇంకా గవర్నమెంట్ వస్తే ఇంకా బెటర్ గా చేయగలుగుతామనే ఆలోచనలు ఉంటాయి. చాలా మంది టెండర్లు పాల్గొనకపోగా మన జిల్లాకు వచ్చినట్లయితే ఒక పుట్టపర్తిలోనూ ఒక రాప్తాడు ప్యాకేజ్ 2 ప్యాకేజీలు మాత్రమే టెండర్లు అవ్వడం జరిగింది, టెండర్లు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో ఒక్కసారి మనం కరెక్షన్ చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. ఆయన కూడా టెండర్ వదిలేయలేదు, టెండర్లో డబ్బులు లేవు కాబట్టి వదిలేసాం. ఆ విషయాన్ని ఒకసారి గుర్తు పెట్టుకోవాలి. అక్కడికక్కడికి అవుతుందన్నా కానీ ఆ రోజు మేము టెండర్ వేయించుకున్నాం, వేసి రోడ్లు చేయాలని చెప్పి మేము కూడా చాలా దృఢ నిశ్చయంతో మేము కూడా మొదలు పెట్టడం జరిగింది. కొంతవరకు డెవలప్మెంట్ అయ్యేటప్పటికే ఆ రోజు గవర్నమెంట్ పోయిన పరిస్థితి. గవర్నమెంట్ పోగానే ఆ రోజు వాస్తవంగా రాష్ట్రంలో పరిస్థితి రకంగా ఉందంటే సీసీ రోడ్లకు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయింది వచ్చిన ఒక 3-4 నెలల్లోనే. నీరు మట్టి వర్కులు అంటూ సీసీ రోడ్లకి కట్టిన బిల్డింగులకి కార్యకర్తలు ఎంతో మంది ఇరుక్కొని ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో
అప్పుడున్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో వర్క్ డిలే అవ్వడం జరిగింది. పరిస్థితి ఎక్కడికి పోయిందంటే 10 రూపాయల పనికి 10 రూపాయలకి సరిపోతుందనే దగ్గర నుంచి 10 రూపాయల పనికి 3 రూపాయలు ఇంకో 3 రూపాయలు ఎక్స్ట్రా 13 రూపాయలు పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు మేము ఆలోచన చేస్తున్నప్పుడు విశ్వసముద్ర అనే కంపెనీ వచ్చి రాష్ట్రంలో ఉన్న చాలా చోట్ల చాలా నియోజకవర్గాల్లో మేము వర్క్ చేస్తామని ముందుకు వచ్చినప్పుడు మా టార్గెట్ ఊరికి రోడ్లు అయిపోవడం అని చెప్పని వాళ్ళకు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా కొంతవరకు చేసి బిల్లులు రాకపోవడం వల్ల నిలిచిపోయింది. సో పరిస్థితి ఏ రకంగా ఉందనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. కాన్ఫిడెంట్ గా ముందుకు వచ్చిన కంపెనీ కూడా స్లో అయ్యే పరిస్థితికి వచ్చింది. ఈరోజు నువ్వేమంటావు, కార్యకర్తలకు ఇవ్వలేదా వర్కులు అంటావు. నేను ఈ మాదిరి డబ్బులు ఎగరగొట్టి చుట్టూ తిప్పుకునే పరిస్థితి నేను చేసుకోలేను కాబట్టి దీంట్లో డబ్బులు మిగలకపోగా ఇంకా డబ్బులు ఇరికించుకుంటారని తెలుసు కాబట్టి నేను ఇవ్వలేకపోయాను. చాలా చోట్ల ఇంకా పెండింగ్లో అట్టే నడుస్తాను. ఈ కంపెనీనే ముందుకు వచ్చి చేస్తానని చెప్పి పరిస్థితి ఉంది. గతంలో కూడా ఈ టాపిక్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ మొన్న 4-10 రోజుల కిందట ప్రకాష్ కూడా ఇదే టాపిక్ మాట్లాడుతూ వస్తున్నాను. ఆయన కూడా చాలా స్ట్రాంగ్ కౌంటర్ దగ్గరలో రెడీగా ఉంది. సో అదే రకంగా ఈయన దీని గురించి మాట్లాడుతున్నారు. ఈ రకంగా ఏదో డబ్బులు కార్యకర్తలకు ఇస్తే డబ్బులు మిగిలిపోతాయి, కార్యకర్తలు ఇంకా సమస్యల్లోకి తోయడం నాకైతే ఇష్టం లేదు. అందుకంటే ముఖ్యంగా నా చుట్టూ తిప్పుకోవడం అంతకంటే ఇష్టం లేదు. ఈరోజు నియోజకవర్గంలో దగ్గర 10 కోట్ల రూపాయలు పైగా వర్కులు బిల్లులు అయినప్పటికీ ఇంకా నువ్వు కార్యకర్తలు డబ్బులు ఇలా దయచేసి ఆ డబ్బులు కూడా ఇచ్చి వాళ్ళకు కూడా క్షమాపణ చెప్పి ఏదైనా సరే నువ్వు మాట్లాడితే దీని గురించి చాలా బాగుంటుంది. దాని పక్కన పెట్టి వైఎస్ఆర్ వాళ్ళకి ఇచ్చినారు, వీళ్ళకి లేదా వాళ్ళకి లేదా అని చెప్పని తిక్క మాటలు అనేటివి దయచేసి మీరు మానుకోవాలని చెప్పి సూర్యనారాయణ గారికి కూడా చెప్పడం జరుగుతుంది. మరి దాంతోపాటు ఈరోజు మెయిన్గా ఇంకొక మాట ఆయన చెప్పడం ఏంటంటే, కేతిరెడ్డికి 2009లోను 14లోను 19లోను 3 సార్లు సపోర్ట్ చేశాను. సపోర్ట్ చేసినప్పుడు ఈయనది ఎట్లుంటుందంటే, ఓడిపోతే పక్కనోడు గెలిస్తే నేను అట్లుంటుంది అనమాట. ఓడిపోతే పక్కనోడు గెలిస్తే నేను. ఈరోజు నీకు ఓట్లు పడ్డాయి. ఆ రోజు 2009లో సిపిఐకి పొత్తులో భాగంగా టికెట్ ఇచ్చినప్పుడు ఇండిపెండెంట్కి నీకు ఆ మాత్రం ఓట్లు పడినాయంటే ఒకసారి ఆలోచన చేసుకో. తెలుగుదేశం క్యాడరు ఎవరెవరు ఇన్వాల్వ్ అయితే నీకు ఆ మాత్రం ఓట్లు పడ్డాయనే విషయాన్ని దయచేసి ఆయన ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత నీకు ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత 2014లో మరి ఆ రోజు మేమంతా మరి ఓడించిన వాడిని గతం 2 సార్లు ఓడించిన వాడిని నేను 14లో గెలిపించే పరిస్థితి ఎట్లుంటుంది? ఆ 2 సార్లు ఓడించిన వాడిని 14లో ఓడించగలుగుతా కదా. మళ్ళీ అంత ఓడించే ప్రయత్నం నేను చేస్తున్నాను అన్నప్పుడు, నేను సబ్జెక్ట్లో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు వచ్చినావు ఎలక్షన్ 2 రోజుల ముందు అన్ని వదిలేసుకుని ఎందుకు రాగలను? ఓడిస్తానప్పుడు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు కదా. నీకు వ్యతిరేకంగా చేస్తానప్పుడు మళ్ళీ ఆడదాకా సబ్జెక్ట్ దాకా ఎందుకు రచ్చుకోవాల్సి వచ్చింది నువ్వు? ఇవన్నీ చిన్న పాయింట్ ఎట్లా మిస్ అవుతానో నాకు అర్థం కావట్లేదు. గతంలో 19లో కావచ్చు, 14లో కావచ్చు, మొన్న 19 వరకు చాలా మంది ధర్మవరంలో మాకు చాలా పరిచయాలు ఉన్నాయి, ముందు నుంచి ఉన్నాయి. ఎందుకంటే మా ప్రాంతం దగ్గర అవ్వడం వల్ల, మా ఊరు దగ్గర అవ్వడం వల్ల, మా నాయనలు, మా అత్తలు, మా అమ్మోళ్ళు చదువుకోవడం వలన మాకున్న పరిచయాలు అతి దగ్గర పట్టణం అవ్వడం వలన మాకు చాలా పరిచయాలు ఇక్కడ ఉండొచ్చు. గతంలో పరిటాల రవీంద్ర గారు ఇక్కడ రాజకీయం చేయడం వల్ల కూడా రాజకీయ పరిచయాలు కొంతవరకు ఉండొచ్చు. ఉన్నాయని చెప్పని ప్రతి ఒక్కరికి పార్టీని ఓడించమని మేము ముందుకు నడిపించేంత పరిస్థితి ఎవరికీ ఉండదు. నువ్వు గెలిస్తే నాకు ఊడిపోయేది ఏంది లేదు, నువ్వు ఓడిపోతే నాకు ఊడేది ఏంది లేదు, నువ్వు గెలిస్తే నాకు మునిసేది ఏంది లేదు. కాబట్టి ఆడు ఏంది లేదు. తెలుగుదేశం పార్టీ గెలవాలి, ముందుకు నడవాలి అనే ఆలోచనే మాలో ఉంటుంది. 100 సమస్యలు ఉన్నాయి మాలో. ఈరోజు కింద నాయకులకు మేమేం చెప్తాము, మేము అది పాటించాలి. 100 సమస్యలున్ని పార్టీ కోసం తప్పదయ్యా, మన పార్టీలో ఉన్న వాళ్ళంతా ఒక స్టాండ్ మీద నిలబడాలి అనే మాట మేము మాట్లాడుకుంటూ ప్రతి చోట వస్తున్నాం. కానీ ఈ రకంగా నువ్వు ఫాల్స్ ఎలిగేషన్స్ చేయడము, బేస్లెస్ ఎలిగేషన్స్ చేయడం అనేది నువ్వు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. 2009 కావచ్చు, 14 కావచ్చు, ఈరోజున్న ఆ రోజు మారిన వాళ్ళు, పార్టీ మారిన వాళ్ళు కొంతమందిని ఎగ్జాంపుల్గా అనుకుందాం మనం. దాంట్లో మద్దిలేటి గారు కావచ్చు, మాజీ ఎంపీపీ రూరల్ మండలం, మరి సీనియర్ నాయకుడు 83 నుంచి పార్టీలో ఉన్న వ్యక్తి నాగశేష్ గారు కావచ్చు, లేకుంటే రాయపాటి రామకృష్ణ కావచ్చు, జగ్గు కావచ్చు, మరి మన గంధాపురం జగ్గు కావచ్చు, మరి దాంతోపాటు ఈరోజు మున్సిపల్ చైర్మన్గా ఉన్న రాము గారు కావచ్చు. ఈ రకంగా ఇది ఎగ్జాంపుల్స్ కొన్ని పేర్లు చెప్తున్నా. వీళ్ళంతా 2009లోనూ పనిచేసినారు, 14లోనూ పనిచేసినారు.
వాళ్ళు 14 నుంచి పార్టీ మారే పరిస్థితికి వెళ్ళిందంటే వాళ్ళకి నీతో ఉన్న డిస్టర్బెన్సెస్తోనా లేక నేను చెప్తే మారినారా? ఒకసారి ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఇది గత పదే ఈయన మాట్లాడకపోయినా పక్కన వాళ్ళు మాట్లాడిస్తున్నారు, జరుగుతుంది ఇది రకంగా. సో వీళ్ళందరూ ఏ రకంగా పర్సనల్ దీనిలతో పోయినారా, లేకుంటే నీతో సమస్య పెట్టుకొని పోయినారా, లేకుంటే నీకు అంతా ఇల్లు ఇచ్చి ఎండబడి నీకోసం బట్టలు చింపేసుకొని పనిచేసిన వాళ్ళంతా కూడా పార్టీ మారినారు 19లో అంటే అది నీ వలనా లేకుంటే ఎవరి వలన అనేది నువ్వు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. వాళ్ళ పార్టీలో వీళ్ళని నిలబెట్టడానికి చాలా ప్రయత్నం చేసినాం. నాకు కొన్ని పరిచయాలు ఉన్నాయి కదా, అడుగుతాను అన్నా పోవద్దండి అన్న, ఈ టైంలో పోతే ఎట్లా, ఈ టైంలో పోవడం కరెక్ట్ కాదు, పార్టీకి మనం నిలబడాలా, రేపు పొద్దున గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉందని చెప్పి మేము కూడా చాలా మంది నిలబెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఇది ఎవరిని అడగాలంటే మీరు ఆ రోజు ఇన్ఛార్జిగా ఉన్న జయనాగేశ్వర రెడ్డి గారిని అడగండి ఒకసారి. లేకుంటే మీరు పైకి వెళ్తే పైన కూడా చాలా మంది పార్టీ ఆఫీస్లో కూడా చెప్పడం జరిగింది. వీళ్ళంతా వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ ఆఫీస్ నుంచి పార్టీ పెద్దల నుంచి ఒక మాట చెప్పండి, వీళ్ళు పోతే ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది, రేపు పొద్దున గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ పార్టీ మీకు అండగా ఉంటుంది, మీరు భయపడొద్దండి అని చెప్పి ధైర్యం చెప్పండి చాలు అంటే వాళ్ళు నిన్ను అడిగినప్పుడు నువ్వు పోనీలే అన్నావు కాబట్టి వీళ్ళందరూ వెళ్ళిపోయినారు. ఆ రోజుతో మేము కూడా మేమేం మాట్లాడలేని పరిస్థితి. ఇంకా మధు గురించి, రాయడపల్లి మధు గారి గురించో లేకుంటే ఈ రోజున్న మినిస్టర్ శంకరనారాయణ గారి గురించో కూడా మనం మాట్లాడుకున్నట్లయితే పార్టీలోకి నువ్వు వచ్చినాక ఎప్పటి నుంచినో పార్టీలో ఉన్న వాళ్లకు నువ్వు చిన్న పార్టీ పదవి ఇవ్వాలంటే నువ్వు అడ్డం పడ్డావు. ఆ రోజున రకమైన పరిస్థితులు జరిగాయి కాబట్టి వాళ్ళకి ఈరోజు పార్టీ మారిన పరిస్థితి. ఆ రోజు శ్రీరామ్ ఏం పంపించలేదు, శంకరనారాయణ గారిని శ్రీరామ్ ఏం పంపించలేదు, లేకుంటే మా పటేల్ కుటుంబం ఏం పంపించలేదు, లేకపోతే పటేల్ సొంతం ఏం పంపించలేదు. ప్రమాణాలు చేయాలనుకుంటున్నావు. నేను మాట్లాడేటువంటి నిజాలా అబద్ధాలని నీ కొడుకు మీద తల మీద ప్రమాణం చేసి చెప్పు. నువ్వు నేను నిజం మాట్లాడుతున్నావు, అబద్ధం. నువ్వు ప్రమాణాల గురించి నీకు కొత్తగా నేను ఏదో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎవరో బీజేపీలో ఉన్న వ్యక్తికి నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా పార్టీ ఎవరు అడిగితే నేను సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం. కానీ పత్రికాముఖంగా నువ్వు పబ్లిక్ గా ఇటువంటి స్టేట్మెంట్లు చేస్తున్నావు, దీనికి ఒక సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఆయన మాట్లాడుతూ నాకు ఆశీస్సులు ఉండాలి, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఉండాలి, లోకేష్ గారి ఆశీస్సులు ఉండాలి, ధర్మవరం ప్రజల ఆశీస్సులు ఉండాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా నువ్వు చెప్పుకుంటూ వస్తుంది. గవర్నమెంట్ పోయిన తర్వాత అతి ఎక్కువ అవసరం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, తెలుగుదేశం పార్టీకి కావచ్చు, నారా లోకేష్ గారికి కావచ్చు, ఈ నియోజకవర్గంలో ఉన్న లీడర్లకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, నీ అవసరం అతి ఎక్కువగా ఉన్నప్పుడే నువ్వు పార్టీని వదిలిపోవడం జరిగింది. పార్టీని వదిలిపోవడమే పక్కన పెట్టి ఆ జిల్లాలో ఎవరు భయపడలే, ఏదొచ్చినా ఎదుర్కొందామని చెప్పి ప్రతి ఎమ్మెల్యేను సిద్ధమైనాడు. మరి నాకు చెప్పడమే నేను విన్నదేం కాదు, కానీ మీటింగుల్లో కూర్చున్నప్పుడు కార్యకర్తలతో పని లేదు, పార్టీతో పని లేదు, ఈవీఎంలు ఉంటే చాలు అనే అంత పెద్ద స్టేట్మెంట్, అంటే వితౌట్ ఎనీ బేస్ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి నువ్వు పార్టీ మారాలి అనే ఒక పద్ధతికి మీరు వెళ్ళిపోవడం జరిగింది. సరే, అది మీ పర్సనల్, మీరు పార్టీ మారడమా ఉండడమా అనేది అది మీ పర్సనల్. దాని గురించి నేను పెద్దగా నేను కూడా కామెంట్లు ఇవ్వకూడదు. కానీ ఈ రోజు నువ్వు ఆశీస్సులు ఉండాలి అని ఆలోచన చేసినప్పుడు, ఆ రోజు కూడా నీ అవసరం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు వదిలిపోయిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. మరి దాంతో పాటు ఇంకా ఎక్కువ భయపడింది, బాధపడింది ఎక్కడంటే పార్టీ కావచ్చు, లేకుంటే ఇప్పుడున్న నాయకులు చాలా మంది, లేకపోతే ప్రజలు కావచ్చు, భయపడింది ఎక్కడంటే కప్పం కట్టిపోయినామే. అది చాలా బాధేసింది. చాలా కప్పం కట్టిపోయింది, చాలా బాధేసింది, చాలా బాధపడినారు ఆ రోజున్న పరిస్థితుల్లో. ఏంది ఎమ్మెల్యేకి 7 కోట్లు కట్టడం ఏంది, పక్కన నియోజకవర్గం ప్రకాష్ రెడ్డికి ఎలక్షన్ ముందు 2 కోట్లు ఇవ్వడం ఏంది, తర్వాత 2 కోట్లు ఇవ్వడం ఏంది ఇదంతా అని చెప్పని చాలా మంది ఈ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు, పక్క నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళు, ఎందుకంటే బయటకు వస్తుంది నిజం. ఒక రోజు దాగొచ్చు, 2 రోజులు దాగొచ్చు, 3వ రోజు 4వ రోజు బయటికి రావాల్సిందే. అది బయటికి వచ్చినప్పుడు చాలా మంది కూడా బాధపడిపోయిన పరిస్థితి. మొన్న ఎమ్మెల్యే గారు మాట్లాడినప్పుడు కూడా చూసినాం. రికార్డింగ్లు బయట పెడతానంటే కూడా మనము కామ్గా దాని మీద ఏమి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో కూడా మనం పోయే పరిస్థితి ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. ఈరోజు నిన్ను నమ్ముకొని తెలుగుదేశం పార్టీ రంగు పూసుకొని బయట తిరిగినారు ఇక్కడ ఉన్న చాలా మంది బిజినెస్ మెన్ కావచ్చు, పెద్ద పెద్ద కుటుంబాలు కావచ్చు. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే నేను రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో చెప్తాను. వాళ్ళు నేను కోరి కాదు ఇక్కడికి వచ్చిన పరిస్థితులు చూసినాక నేను నిలబడాల్సి వచ్చింది. ఆ రోజు నీ కోసం బయటకు వచ్చి పని చేసి మీరు ఒక్కసారి వదిలేసిపోయిన తర్వాత, ఇక్కడున్న ప్రజల అసహాయ స్థితిని చూసిన తర్వాత, ఇక్కడున్న నాయకులు చాలా మంది పార్టీ మీద అభిమానం ఉన్నా, ప్రేమ ఉన్నా, నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితిని చూసిన తర్వాత
అవన్నీ నిలబెట్టాలనే ఆలోచనతోనే శ్రీరామ్ అనే వ్యక్తిని ఇక్కడికి పార్టీ పంపించడం జరిగింది. వచ్చినప్పటి నుంచి నాకు చేతనైనంత వరకు వాళ్ళందరినీ నిలబెట్టుకునే ప్రయత్నం, ఆ నమ్మకాన్ని తగ్గనీకోకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అనేది చేస్తూ నేను తీసుకొని వస్తున్నాను. ఎక్కడా నాకు పోటీ చేస్తే ఈసారి నేనే అని చెప్పి నేను చెప్పడం ఎక్కడా లేదు, చెప్పుకోలేను. ఎందుకంటే నాకు రాజకీయ చరిత్ర అందరూ చెప్పుకున్నట్టు నేను చెప్పుకోలేను. ఒక చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చింది. తాతలకు నేను ఒక ఫోర్త్ జనరేషన్ పొలిటీషియన్ నేను నా ఫ్యామిలీలో నుంచి. అట్లాంటి వ్యక్తిని నేను ఇట్లా చిల్లరగా మాటలు చెప్పుకోలేను. ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేయలేను. నేను చేయగలిగింది ప్రజల సమస్యల మీద పోరాటం, ప్రజల కోసం నిలబడ్డము. ఎవరైనా పార్టీ నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి ఆ పార్టీ మీద ప్రేమ పెంచే ప్రయత్నం తప్ప నేను ఇంకో మాటలు చెప్పడం కూడా వ్యర్థం అనుకున్నాను. అదే పద్ధతిలోనే ముందుకెళ్లే పరిస్థితి చేశాను. అదే పద్ధతుల్లో ఈరోజు చాలా మంది ధర్మానికి వచ్చిన కొత్తలో ఆయన ఎవరో వదిలేసి వెళ్ళిపోయినాడు, రేపు పొద్దున్న మీరు వదిలేసిపోతే మా పరిస్థితి ఏంటి, మేము బయటకు వస్తే ఈరోజు పార్టీకి పని చేస్తే అని చెప్పి కూడా చాలా ప్రశ్నలు నాకు కూడా అందించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఓదార్చుకుంటూ ముందుకు తీసుకెళ్లి పార్టీని కొంతవరకు నా అండర్స్టాండింగ్ ఉన్నంత వరకు బెటర్గానే తీసుకొచ్చి అందరితో కలిసి నేను ఒకటే చించాను పొడిచానని నేను చెప్పను. ఇక్కడ బాధ జరిగితే నేను బాధ అనుకోని నేను కాదని చెప్పను. అందరూ సమిష్టిగా పోరాటం చేసి నియోజకవర్గంలో ఉన్న వాళ్ళంతా ఒక స్థాయికి తీసుకొని వచ్చి ఇక్కడ నిలబెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి, ఈ నియోజకవర్గానికి చేసిన మేలేంటి అనే దాన్ని నేను మంచిగా తెలియజేస్తూ ఈరోజు ఈ పరిస్థితికి తీసుకురావడం జరిగింది. నారా లోకేష్ గారు అనే వ్యక్తి బయటకు ఈరోజు పాదయాత్ర చేస్తే అతనికి బ్రహ్మరథం పట్టింది ధర్మవరం. ఆ పరిస్థితుల్లో మీరు ధైర్యంగా బయటికి రండి అని చెప్పి వాళ్ళ దగ్గర ఆహ్వానం పలకడం జరిగింది. ఈ రకంగా పార్టీని మేము ఎక్కడైనా సరే తగ్గకోకుండా నిలబెట్టే ప్రయత్నం, జెండాలు దాచిపెట్టిన దగ్గర నుంచి జెండాలు భుజాన్ని వేసుకొని తిరిగే ప్రయత్నము ఖచ్చితంగా ఆడదాకా మేము తీసుకొచ్చే ప్రయత్నం అనేది మా నుంచి కానీ మా ఇప్పుడు పనిచేస్తున్న నాయకుల దగ్గర నుంచి కానీ మా ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు ఒకే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. 100 పెట్టి కొంటానంటారు. ఈ మాట కూడా నేను మాట్లాడకూడదేమో, కానీ ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. చివరికి వచ్చాం కాబట్టి నెల ఉంది, ఎలక్షన్కి నెల 2 నెలలు ఉంది. ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది 5 ఏళ్ళు. అవతల గవర్నమెంట్ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఇక్కడ ఫేస్బుక్ స్టార్ మీద చాలా వ్యతిరేకత ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో 100 పెట్టి కొంటా. ఎంతమందిని కొంటా? ఎవరిని కొంటా? 40 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ, ఎంతో మంది త్యాగాల మీద నిలబడిన పార్టీ, ఎంతో మంది ఆశల మీద నిలబడిన పార్టీ ఈరోజు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా, అతి సీనియర్ నాయకుడిగా గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు లీడ్ చేస్తున్న పార్టీ. ఈ పార్టీని 100 పెట్టి కొంటావు. నువ్వు మాట్లాడే మాటలు ఏమైనా అర్థం నిన్న ఏదో వాట్సాప్లో మెసేజ్ చూసిన, రేవంత్ రెడ్డి పైన గెలవడం జరిగింది, కాంగ్రెస్లో తెలంగాణలో డబ్బులున్న వాళ్ళకి టికెట్లు ఇచ్చినాడు, చంద్రబాబు నాయుడు కూడా డబ్బులున్న వాళ్ళకి టికెట్ ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తున్నాడు. ఏం చేయాలనుకుంటున్నావు? నిజంగా మనకు అభిమానం ఉన్నప్పుడు నాయకుడినో పార్టీనో ఒక స్థాయిలో నిలబెట్టే ప్రయత్నం చేయాలి. నువ్వు అక్కడి నుంచి డిగ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఒక్కసారి ఆ మెసేజ్ పెట్టినోని మాజీ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా, ఫస్ట్ వాడిని చెప్తూ కొట్టాడు. పక్కన వాడు ఎవడు పెట్టినాడు కనుక్కొని చెప్పు తీసుకుని అది ఎరిగిపోయి తట్లు కొట్టాడు. ఫస్ట్ మేము పార్టీకి కానీ మాకు కానీ చేయగలిగిన సాయం అదే. ఫస్ట్ ఆ పని చేయండి. ఆ పని చేసి ఏదైనా మనం మాట్లాడితే బాగుంటుంది. ఈరోజు 100 పెట్టి కొంటానంటాం. ఒక విషయం గుర్తుపెట్టుకున్నాను, నీ 100 తెచ్చి ఇక్కడ పెట్టి పైనుంచి కిందకి, ఈ పక్క నుంచి ఈ పక్కకు 100 సార్లు కొంటాము. 100 సార్లు కొంటాం. నువ్వు పెట్టేదని మామూలు ఇది అర్థం. నీకు ఒకటి దగ్గరే ఉంది, నా ఒకడే నేను ఒక పెద్ద ఇది అని చెప్పని నువ్వు మాట్లాడే మాటలు. ధర్మవరం నుంచి పిండావు ధర్మవరం. నువ్వు ఒక పని మొదలు పెట్టావు. గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ నియోజకవర్గం. ఇసుక దందా చేయించాను ఎవరికని తెలుసా? లారీలు ఇసుక తోలడం ఎప్పుడైనా చూసారు? మీరందరూ పిల్లలప్పటి నుంచి అందరూ ధర్మవరంలో తిరుగుంటారు. లారీలు ఇసుక తరలించడం ఎప్పుడైనా చూసావు? ఎప్పుడు చేశావు? నువ్వు చేసావు. రిజిస్టర్ ఆఫీసుల్లో ఎప్పుడైనా ఆన్లైన్లో రెడ్ మార్కుల్లో పెట్టడం మనం చూసాము. ఎవరు చేశారు? రిజిస్టర్ ఆఫీసులో దందాలు ఎప్పుడైనా చూసామా? ఈ జిల్లాలోనే తెలుగుదేశం హిస్టరీలోనే ఎక్కడా లేదు. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఉన్నంత వరకు ఏ ఎమ్మెల్యే ఉన్నా తెలుగుదేశం పార్టీకి ఎక్కడా లేదు. నువ్వు మొదలు నువ్వు అదేదో బల్లి ముదిరి తొండైందంట. ఆ రకంగా నువ్వు మొదలుపెట్టింది ఇతను పరాకాష్ఠకు తీసుకొని పోతున్నాడు. ఇప్పుడు నువ్వు మొదలుపెట్టిన కార్యక్రమము ఇతను పరాకాష్ఠకు తీసుకుపోయే పరిస్థితి.
ఈరోజు టిట్కో హౌసెస్ ఆగిపోయాయంటే పరిస్థితి ఎవరి నుంచి ఆగిపోయి ఎక్కడ ఆగిపోయి మనం ఏదో కట్టాలి సించాలని చెప్పి మధ్యలో దూరి ఉన్న వర్కులు డిలే చేసినాం కాబట్టి కొత్త పరిస్థితి ఎంతో మంది కార్యకర్తలు కావచ్చు, ఎంతో మంది ప్రజలు కావచ్చు, దాని మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళందరికీ ఆశలు దూరం అనే పరిస్థితి. ఈ రకంగా మీరు చేసిన తప్పుల్ని ఎత్తి చూపడం అనేది నా ఇది కాదు, కానీ నా పని ఏంటంటే గతంలో నువ్వు చేసే తప్పుల్ని, నీ తర్వాత ఇతను చేస్తున్న తప్పుల్ని ఇంకొకసారి ధర్మవరంలో రిపీట్ కాకుండా చూడడం అనేది నా పని. దాని మీద ఫోకస్ గా మేము పనిచేస్తున్నాం. రేపు పొద్దున ఈ తప్పులు అనేటివి ఇందాక చెప్పినట్టుగా 2023లో జరిగిన తప్పుల్ని 24లో జరుపుకోకుండా ప్రతి ఒక్కరు ఎట్లా ఆలోచన చేస్తారో అదే రకంగా గత 5 ఏళ్లలోనూ అంతకుముందు 5 ఏళ్లలో జరిగిన తప్పుల్ని ఇంకొకసారి రిపీట్ కాకోకుండా చేసే ప్రయత్నం గురించే మేము కానీ ఈరోజు పనిచేస్తున్న నాయకులందరూ కూడా దాని మీదే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి మేము పనిచేసుకుంటూ మేము ముందుకెళ్తున్నాం. ధర్మవరంలో గతంలో పార్టీని నమ్ముకొని పార్టీ మీద అభిమానంతో ఎవరైతే ముందుకు వచ్చి తర్వాత ఇతని బెదిరింపులకు, సమస్యలకు ఇబ్బందులు పడి ఈరోజు సైలెంట్ గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధైర్యం నింపి వాళ్ళందరికీ పిలుపునిచ్చి బయటకు వచ్చి తెలుగుదేశాన్ని కాపాడుకోండి, మీ ధర్మవరాన్ని మీరు కాపాడుకోండి అని చెప్పి ఒక పిలుపునిచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ రోజు జరిగిన తప్పులు ఏవైతే ఉన్నాయో, ఈ రోజు వచ్చిన బెదిరింపులు ఏవైతే ఉన్నాయో అవి రేపు పొద్దున మీకు రిపీట్ కాకుండా మీ మీద ఈగ వాలకోకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి ప్రజలకు తెలియజేసుకుంటూ వస్తున్నాము. కాబట్టి నా పని అది. నా పని మీ స్టేట్మెంట్లకు ఇది ఇవ్వడం కాదు. ఇది చివరి స్టేట్మెంట్. నీ మీద నేను అసలు నా పార్టీలో లేని గురించి నేను మాట్లాడే అవసరం లేదు. నేను లెక్క చేయాల్సిన, నాకు లేకుంటే నాకు ఆపోజిషన్ నువ్వు కాదు, నేను పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు ఈ రకంగా కంటిన్యూగా మాట్లాడుతూ వస్తున్నప్పుడు ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలా, ఏదో ఒకటి ఆలోచన చేసుకోమని అయితే మీరు ఆలోచన చేసుకుని మీరు ఏం మాట్లాడుతున్నారు అనే విషయాన్ని కూడా ఒక మాజీ ఎమ్మెల్యేగా ఒక స్థాయి, ఖచ్చితంగా మాజీ ఎమ్మెల్యే ఒక స్థాయి ఉండాల్సిందే కదా. ఆ స్థాయి ఉన్న వ్యక్తిగా కనీసం ఆ పదవిని చూసినా మేము గౌరవం ఇవ్వాలా. ఆ స్థాయి ఉన్న వ్యక్తిగా మీరు ఆలోచన చేసుకోవాలి. మనం దిగజారడం మంచిదా కాదా, కాబట్టి అక్కడ ఆలోచన చేసుకోండి. దయచేసి దిగజారొద్దండి. మీరు దిగజారితే మాకు చూసే వాళ్ళకి కూడా చాలా బాగలేదు. ఓకే, 1,00,000 మెజార్టీలు, 50,000 మెజార్టీలు ఎందుకు అవన్నీ మనం మనకు 1,00,000 మెజార్టీ రావాలంటే ఎవరు? చంద్రబాబు నాయుడు 1,00,000 మెజార్టీ వస్తే ఆయన చెప్పుకోరు. 1,00,000 మెజార్టీ వచ్చే వాళ్ళే చెప్పుకోరు ఇంతవరకు. అని 1,00,000 మెజార్టీలు వస్తానంటే ఒకసారి ఆలోచన చేయండి. అవతలకి ఎనబడి ఆలోట్లేదు అదన్నా ఆలోచన. 99% అంటే ఆచరణ 1,00,000 మెజార్టీకి ఇంకా ఎక్కువ రావలేదు. 2,40,000 ఓటింగ్ ఉన్న దగ్గర ఆ 1% అక్కడ పక్క ఓట్లు ఎత్తే 99 నీకే ఎత్తారన్నప్పుడు నీకు ఎంత మెజార్టీ రావాలి? క్యాలిక్యులేషన్స్ పాపం టిప్పర్ల మైలేజ్ అనుకుంటాను. నువ్వేమన్నా ఆలోచన చేసుకోవాలి. కాబట్టి దయచేసి ఇట్లాంటివన్నీ పద్ధతులు దయచేసి మానుకోండి. నిజంగా పార్టీ మీద అభిమానం ఉంటే పార్టీ గట్టిగా పనిచేసి పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు పదవులోకి వస్తే రాష్ట్రానికి బాగుంటుందనేది మీరు నమ్ముతుంటే దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. కానీ ఇట్లా తిక్కగా క్యాడర్ని డిస్టర్బ్ చేసేసి ఊరికి ఏది పెడితే అది మాట్లాడేస్తే యువతలో డిస్టర్బ్ అవుతాడు అనుకోవద్దండి. అన్ని తెగించి నేను వచ్చిన, ఇవన్నీ పడతాయని ఆలోచన చేసుకుని నేను వచ్చిన. నువ్వు ఎన్ని మాట్లాడినా నాలో ఏది కూడా ఊడేది లేదు, తగ్గేది లేదు. ఈ విషయాన్ని ఒకటి దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నా. మరి దీంతో పాటు ఇప్పుడు స్టేట్మెంట్ రాగానే కొంతమంది ఫెయిల్ అయిపోయి ఈగ ఉంటారు టకటకటకరా ఫెయిల్డానికి. వాళ్ళకు కూడా చెప్తున్నా, ఏమాత్రం ఫ్యూచర్ బాగుండాలి, 2024 చాలా బాగుండాలని కోరుకుంటున్నారేమో. రేపటి నుంచి మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. కానీ ఈ హ్యాపీ న్యూ ఇయర్ అట్లే హ్యాపీగా జరగాలనుకుంటే ఫస్ట్ అవి ఆపండి. మీరు సొగిలి స్టేట్మెంట్ ఇచ్చడం ఆపేసి పార్టీ మీద నిజంగా మీకు అభిమానం ఉంటే మీరు బయటకు వచ్చి మీ గ్రామాల్లో గట్టిగా పనిచేయండి. మీకు సమితి స్థానం అనేది ఖచ్చితంగా ఉంటుంది. పార్టీకి ఎవడు పనిచేసినా వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపు కోసము పార్టీ కోసం పోరాటం చేయండి, వాళ్ళ కోసం కాదు. ఈరోజు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 1,00,000 మందిని 1,000 మందిని నమ్ముకున్న వాళ్ళని టక్కన వదిలేసి 23 రోజుల్లో పోయిన వ్యక్తి రేపొద్దున మేము 20 మంది కోసమో, 12 మంది కోసం, 30 మంది కోసమో మీకోసం కాన్స్టిట్యూన్సీలు అంతా తిప్పికొట్టి 30 మంది కోసం మీకోసం నిలబడతాడా లేదా అనే విషయాన్ని కూడా మీరు ఒకసారి గమనించుకోవాలి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, నోరు దగ్గర పెట్టుకోండి. మనకున్న నోరు, టైము, కసి, కోపము అన్నీ తెలుగుదేశాన్ని గెలిపించడానికి ప్రయత్నం చేయండి. మీకు కూడా ఆ గౌరవం అనేది నా నుంచి కూడా 100కి 100 రూపాయలు ఉంటుందని చెప్పి మిగతా వాళ్ళకు కూడా అందరికీ నేను తెలియజేస్తున్నా. కాబట్టి నెక్స్ట్ సంవత్సరం అందరికీ బాగుండాలా, ఆయనకి బాగుండాలా. ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన ఆయనకు కూడా చాలా బాగుండాలి. నెక్స్ట్ సంవత్సరం నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరికీ బాగుండాలా. 2024లో తెలుగుదేశం జెండా ధర్మవరంలో ఎగరబోతోంది. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జెండా ఎగరబోతోంది. ఈరోజు ఎమ్మెల్యే పరిస్థితి కూడా ఎక్కడికి వచ్చిందంటే ఇక్కడ పోయి పొద్దున్న లేచి
కోటలో కూర్చుండే ఎమ్మెల్యే ఊళ్ళో తిప్పే పరిస్థితి తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది. ఒకసారి గుర్తుపెట్టుకోవాలి దాన్ని కూడా. ఎందుకంటే ఇవన్నీ పక్కన పెట్టేసి కోటలో కూర్చొని టైంపాస్ చేస్తా అంటే గుడ్ మార్నింగ్ అని చెప్పి పొద్దున్నే గంట 2 గంటల సేపు తిరిగి టైంపాస్ చేస్తాన్న వ్యక్తిని ఈరోజు గ్రామాల్లో తిరిగే పరిస్థితి తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఆయన ఏ స్థాయికి దిగజారుతున్నాడంటే ఈరోజు మనకి ఇందుకూరులో రాజారెడ్డి అనే వ్యక్తిని పోయి బండ్లో పంపించి బెదిరించి నువ్వు పార్టీకి పనిచేయకూడదు, శ్రీరామ్ దగ్గరికి పోకూడదని బెదిరించే పరిస్థితికి ఈరోజు చాలా మంది అతని సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను బెదిరియడము, స్టేషన్లకు పిలిపించడము, పోలీసుల ద్వారా బెదిరియడము, ఇంత స్థాయికి దిగజారుతున్నావు. ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు కూడా దిగజారడం మంచిది కాదు. నీకు కూడా నెక్స్ట్ ఇయర్ చాలా బాగుండాలి, కానీ నువ్వు దిగజారడం మంచిది కాదు. ఒక ఎలక్షన్లో తప్ప అన్నింటిలో బాగుంటాయి. ఎందుకంటే మీరు కూడా బాగా ప్రిపేర్డ్గా రిటైర్మెంట్కి ప్రిపేర్ అవుతున్నారు. రిటైర్మెంట్ మంచి గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు నీళ్ళ ముందర, అడాడో నీళ్ళ దగ్గర ముదిగుబ్బలో కూడా మంచి భూములు కొనుక్కున్నాడు నీళ్ళ ముందర, డ్యామ్ ముందర. ఈ రకంగా నువ్వు కూడా మంచి రిటైర్మెంట్ ప్రిపేర్ అవుతున్నావు. రిటైర్మెంట్ ప్రిపేర్ కాండి. మీకు 2024 మంచి రిటైర్మెంట్ ఇస్తారు ప్రజలంతా కలిసి. దాన్ని పెట్టుకొని మీరు ముందుకెళ్ళండి. కాబట్టి దయచేసి వారింటిని పక్కన పెట్టి ఎవరైనా రాజకీయాల గురించో రాజకీయాల్లో ఉండాలనే ఆలోచనలో ఉన్నప్పుడు మేము ప్రజల గురించి ఆలోచన చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చాం. మా ఆలోచన ఎంతసేపు ప్రజల మీదే మా దృష్టి అనేది ఉంటుంది. మీ దృష్టి కూడా అటు పెట్టండి, కానీ పక్కన వాళ్ళ మీద దృష్టిలు పెట్టడం కొంచెం తగ్గిస్తే బాగుంటుందని ఆలోచన చేసుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను.